విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని అన్నారు. బ్యాంకులు మోసం చేసినట్టు విజయవాడ వెస్ట్ ప్రజలు మోసం చేద్దామనుకుంటున్నాం. ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ ప్రజలు చాలా విఘ్నులు, రాజకీయ పని చేసిన వాళ్ళు. నిన్ను ఓడిస్తాం ఖాయం, మా ఆసిఫ్ని భారీ మెజారిటీతో గెలిపిస్తాం ఖాయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలెవరూ కూడా ఈ సున్నా నిన్న పరిస్థితి లేదు. మా అభ్యర్థి భారీ మెజారిటీ గెలుస్తారు. మా విజయవాడలో కూడా 7 వస్తారు విజయవాడ. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని నాని అల్లుడు కాజా రఘు దూసుకుపోతున్నారు. 26వ డివిజన్లో ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు రఘు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, తప్పకుండా ఆదరిస్తామని చెబుతున్నారని కాజా రఘు అన్నారు. కేశినేని నాని విజయవాడకు చేసిన అభివృద్ధిని చూసి ఎంపీగా 3వసారి తప్పనిసరిగా ఆయనను గెలిపిస్తారని చెప్పారు. అలాగే సెంట్రల్లో ఎల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు కూడా తథ్యమని అన్నారు. ఈరోజు డివిజన్ 26లో మన స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ గౌరబామతోటి అందరూ ప్రచారం చేయడం జరిగిందండి. చాలా మంచి స్పందన వచ్చింది. అందరూ ఎట్టెళ్ళినా కొత్త సీసీ రోడ్స్ పడినాయి అని చాలా ఆనందంగా ఉన్నారు. డ్రైనేజ్ వర్క్స్ జరిగినాయి అని చాలా హ్యాపీగా చెప్తున్నారు. జగన్ అన్న మాకు ఇవన్నీ చేసిచ్చారు. తప్పకుండా ఈసారి మళ్ళీ ఆయన్నే ఆదరించి ఇంకోసారి గెలిపిస్తామని. మన కేశినేని నాని గారు కూడా ఇక్కడ రీసెంట్గా ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించారండి పెద్దది. చాలామంది హ్యాపీగా ఉన్నారు దాని గురించి. అండ్ తప్పకుండా ఈసారి కూడా 3rd టైం హ్యాట్రిక్ ఎంపీగా ఆయన గెలిపించి ఆదరిస్తారని, మన వెల్లంపల్లి గారిని కూడా తప్పకుండా ఈసారి సెంట్రల్ నుంచి అసెంబ్లీకి పంపించి గెలిపిస్తారని అందరూ చెప్తున్నారండి. అది విని మాకు చాలా ఆనందంగా ఉంది.